అంగరంగ వైభవంగా సింగరయ్య జాతర. భారీగా తరలివచ్చిన భక్తజనం. తూర్పు నుండి పడమరకు పారే మోయతుమ్మెద వాగు. ఒకే ఒక్క రోజు జరిగే జాతర. భారీగా తరలివచ్చిన లక్షలాది మంది భక్తజనము. పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు. వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి. అంగరంగ వైభవంగా సింగరయ్య జాతర. భారీగా తరలివచ్చిన భక్తజనం. తూర్పు నుండి పడమరకు పారే మోయతుమ్మెద వాగు. ఒకే ఒక్క రోజు జరిగే జాతర. భారీగా తరలివచ్చిన లక్షలాది మంది భక్తజనము. పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు. అంగరంగ వైభవంగా శ్రీప్రతాపరుద్ర సింగరాయ జాతర జరిగింది. ఈ జాతరకు సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలతో పాటు పూణే, ముంబాయి, షోలాపూర్, భీవండి తదితర పట్టణాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు ఉదయాన్నే జాతరకు వచ్చారు. పచ్చని చెట్లు, కొండల మధ్య సెలయేరు మాఘమాస పిల్లగాలిని భక్తులు ఆస్వాదిస్తారు. కేవలం ఒకే ఒక్క రోజు జరిగే ఈ జాతర. అన్ని జాతరలకు భిన్నంగా కేవలం ఒకే ఒక్క రోజు జాతర జరుగుతుంది. ప్రతి ఏటా పుష్య బాహుళ అమావాస్య రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు జాతర కొనసాగుతుంది. భక్తిభావంతో పాటు విహారయాత్రగా భక్తులు ఇక్కడి వస్తారు. భక్తులు వేకువజామునే జాతరకు వచ్చి తూర్పు నుండి పడమరకు ప్రవహించే మోయతుమ్మెద వాగులో పుణ్యస్నానాలు ఆచరించి నడకదారిన ఎత్తు వంపులు గల కొండలు ఎక్కి గుహలో కొలువుదీరిన లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు. అనంతరం మొక్కులు చెల్లించుకొని తీర్థప్రసాదాలు సేవిస్తారు. సింగరాయ జాతర విశిష్టత. ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు ఈ ప్రాంతంలో ప్రాజెక్టును నిర్మించాలనుకొని సింగరాయ అనే ఇంజనీరును పంపగా ప్రకృతి రమణీయతలో కొండలు, మోయ తుమ్మెద వాగు ఆహ్లాదకరమైన వాతావరణానికి ఇంజనీర్ మంత్రముగ్ధుడై ఇక్కడే ఆ కాలంలోనే కొండపై ఒక గుహలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రతిష్ఠించడం జరిగిందని చరిత్ర చెబుతున్నది. కొండల నడుమ తూర్పు నుండి పడమరకు ప్రవహించే నీటిలో పుణ్య స్నానాలు ఆచరిస్తే చర్మరోగాలు పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునే దారిలోనే చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహాలు నెలకొల్పి ఉన్నాయి. ఈ జాతరకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. ఇక్కడ స్నానాలు చేయడం వలన చర్మ రోగాలు పోతాయి నా నమ్మకము. అలాగే ఇక్కడ వంటలు చేసుకొని తింటే అమృతం లాగా ఉంటుంది. ఈ జాతరకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. ఇక్కడ స్నానాలు చేయడం వలన చర్మ రోగాలు పోతాయి నా నమ్మకము. అలాగే ఇక్కడ వంటలు చేసుకొని తింటే అమృతం లాగా ఉంటుంది. Singare Jatara with the splendor of Angaranga. Devotees gathered in large numbers. Moyatummeda stream flows from east to west. A one-day fair. Lakhs of devotees flocked in large numbers. Police have made strong security arrangements. Before going into details, please subscribe and like our channel. Singare Jatara with the splendor of Angaranga. Devotees gathered in large numbers. Moyatummeda stream flows from east to west. A one-day fair. Lakhs of devotees flocked in large numbers. Police have made strong security arrangements. Shri Prataparudra Singare fair was held with grandeur. Lakhs of devotees from Siddipet, Karimnagar, Warangal, Medak, Sangareddy, Hyderabad districts as well as Pune, Mumbai, Solapur, Bhiwandi and other cities came to the fair early in the morning for this fair. Devotees enjoy the cool breeze of Selayeru Maghamasa amidst green trees and hills. This fair is held only for one day. Unlike all fairs, only one-day fair is held. Every year on Pushya Bahula Amavasya, the fair continues from morning to evening. Devotees come here for pilgrimage as well as devotion. Devotees come to the fair early in the morning, take a dip in the Moyatummeda stream flowing from the east to the west, climb the steep hills along the footpath and visit Lord Lakshmi Narasimhaswamy enshrined in the cave. After paying prayers, they eat Tirtha Prasad. Many historical sources. Several historical sites are found within 5 kilometers from the fair site. It houses a Buddhist four-faced Brahma statue, remains of a glass industry, and ricasi nests, massive rock tombs. Archaeologists have concluded that primitive people did not live along the banks of Moya Tummeda river for hundreds of years. Vegetarian dishes at the fair. Vegetarian dishes are special at the fair. Family members have meals by cooking legume, tomato, brinjal and water here. Devotees believe that the dishes made with flowing river water touching the forest herbs are not only tasty but also act as divine medicine.
The fair is held in the suburbs of Krella, Tangallapalli, Baswapur and Gundaredipalli villages of Koheda Mandal. Those coming from Karimnagar and Warangal districts can get down at Koheda Mandal Center and reach the fair via Krella from there. From Siddipet district center you can take a bus to Baswapur and from there you can reach the fair by tow. Another way is to take a bus from Siddipet district center to Shanigaram and from there via Tangallapalli and Krella by auto to Jataraku area. However, one has to walk about 2 or 3 kilometers to visit Lakshmi Narasimhaswamy. It is a pleasure to come to this fair. The atmosphere here is very pleasant. We come here every year. I believe that skin diseases will disappear by bathing here. Also if you cook and eat here it will be like nectar. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.